కీర్తనకారుడు దావీదు భక్తుడు రాసిన కీర్తన ఇది. ప్రధాన గాయకుని కీర్తన ఇది. అయితే ఇక్కడ ఏమంటున్నాడు? నా హృదయములో, ఎవరి హృదయంలో? ఎవరి హృదయము? మీ అందరు చెప్పుకొని, నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన వెడలా. ఏంటిదండి? ఏంటిది? పాపము అలక్ష్యమా లక్ష్యమా? ఏంటిది? లక్ష్యం అంటే దాని మీద గురి పెట్టడం. పాపం అంటే చాలామంది ఏమనుకున్నారు? వ్యభిచారం చేస్తేనే పాపం అనుకుంటున్నారు, లేకపోతే నరహత్య చేస్తే పాపం అనుకుంటున్నారు, కొడితేనే పాపం అనుకుంటున్నారు. ప్రజలా అయితే ఇప్పుడు పాపం 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 అంటాం, అందరూ పాపం పాపం అంటాం, పాపం అంటాం. కొడితే పాపం కాదు, తిరితే పాపం కాదు, నిజమైన పాపము. మొదటి సామెయలు గ్రంథము 12వ అధ్యాయం 23వ వచనం, నా మటుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనగుదును, అది నాకు దూరమవునుగాక. కానీ శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధించును. గట్టిగా చప్పట్లు కొట్ట. ఆమె. ఇప్పుడు పాపం ఎవరు పాపం? నరహత్యనా, వ్యభిచారమా, దొంగతనమా? ఏది చేస్తే పాపం చెప్పండి? ప్రార్థన చేయకపోవటమే యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడవు. ఇప్పుడు మీరు ఇష్టమైన వాళ్ళ, మీరు యోగ్యమైన వాళ్ళ, మీరు శ్రేష్టమైన వాళ్ళ? ప్రభు చెబుతున్న మాట ఏంటంటే, ఇదిగో పాపము పాపమని పాపం మీద నీ గురి పెట్టక ప్రార్థన చేయకపోవటమే పాపం, ప్రభుని కలుసుకోకపోవటమే పాపం, దేవునితో మాట్లాడకపోవటమే పాపం, అతిక్రమములు దాచిపెట్టువాడే పాపి, వాటిని ఒప్పుకునేవాడు క్షమించబడతాడు, రక్షించబడతాడు, సురక్షితమైన దేవుని రెక్కల నీడలో నిలిచిపోతాడు. హల్లెలూయా. పాపి ఎవరయ్యా అంటే ప్రార్థన చేయని వాడే పాపి. ఇప్పుడు నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీకు జవాబు ఎట్టు వస్తుంది? నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీకు స్వస్థత కలుగుతుంది. నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ ఇంట్లో నెమ్మది ఎలా కలుగుతుంది? నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ పిల్లలు ఎలా మారుతారు? నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీకు మారుమనసు జీవితం ఎలాగా లభిస్తుంది? ప్రార్థన లేదే. ఘనమైన కార్యాలు నీ పట్ల జరగాలంటే, గొప్ప కార్యాలు ప్రణాళిక చొప్పున జరగాలంటే మొట్టమొదటగా నువ్వు పాపివి కావా? ఆమేన్. నువ్వు రక్షించబడావు, రక్షణ నీ మీద ఉంది. మారు మనసు కలిగి దేవుని కొరకు జీవిస్తున్న వ్యక్తివి కనుక నువ్వు పాపివి కావు. ఆమేన్. పాపి ఎట్లయితే అంటే ప్రార్థన చేయని వాడు పాపి, ప్రభుని తలచని వాడు పాపి, ప్రభుని దుఃఖపెట్టేవాడు పాపి, దేవుని అవమానపరిచేవాడు పాపి, నామకార్థుడే పాపి, త్రాగుబోతే పాపి, వ్యభిచారం చేయవాడే పాపి, దేవుని లేఖనాల ప్రకారం జీవించని వాడే పాపి. మనము దేవుని పిల్లలమై ఉన్నప్పుడు నిన్ను పుట్టించిన వాణ్ణి నిత్యము నువ్వు ఆరాధించాలి. ప్రజలా ఎప్పుడైతే నువ్వు ఆరాధిస్తావో
ఎప్పుడైతే ప్రభుని స్తుతిస్తావో, ఎప్పుడైతే ఆయన నామాన్ని ఘనపరుస్తూ పూజిస్తుంటావో, నీవు దేవుని యొద్ద నుండి జవాబు నీకు దొరుకుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు పాపివైతే నీతిమంతుడిగా తీర్చబడతావు. నీ శాపములు కొట్టివేస్తాడు, అతిక్రమము కొట్టివేస్తాడు. ఆయన సన్నిధికి వచ్చిన వానికి ఆధారం ఉంది. ఆమేన్. ఇక్కడ ఆయన సన్నిధిలో లేని వానికి ఆధారం లేదు. మనం ఆయన సన్నిధికి వచ్చాం కనుక ఆధారం ఉంది. ఆమేన్.